మిత్రులారా, భారతదేశంలో కథలది, కథల వృత్తాంతాలది గొప్ప పరంపర అన్నారు మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలతో సంభాషిస్తూ. హితోపదేశ కథలు, పంచతంత్ర కథలు, ఇలా ఎన్నో కథల భాండాగారం భారతదేశం. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు పిల్లలకు కథలు చెప్పేవారు, వారిలో కొత్త ఆశల్ని నింపేవారు. साथियों, भारत में कहानी कहने की या कहें किस्सा गोई की एक समृद्ध परंपरा रही है। हमें गर्व है कि हम उस देश के वासी हैं जहां हितोपदेश और पंचतंत्र की परंपरा रही है, जहां कहानियों में पशु पक्षियों और परियों की काल्पनिक दुनिया गढ़ी गई ताकि विवेक और बुद्धिमत्ता की बातों को आसानी से समझाया जा सके। हमारे यहाँ कथा की परंपरा रही है। ये धार्मिक कहानियां कहने की प्राचीन पद्धति है। इसमें कथाकालक्षेपम भी शामिल रहा है। हमारे यहाँ तरह तरह की लोक कथाएं प्रचलित हैं। అక్టోబర్ 11వ తేదీ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా చిట్టి తల్లి ఉత్తరం కథానిక మీకోసం. రచన శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ. పఠనం సునయన. వినండి. చిట్టి తల్లి ఉత్తరం కథానిక. ప్రకృతికి ప్రతిరూపం ఆడపిల్ల. అమ్మకు అద్దం ఆడపిల్ల. గుండె నిండుగా నవ్వాలన్నా, గుండెల మీద పడి ఏడవాలన్నా ఆడపిల్లకే సాధ్యం. ఆడపిల్లని చిదరించుకోకూడదు. చెయ్యందించి చింతకు చేర్చుకోవాలి. చేర్చుకుంటే ఆ పిల్లకు చేతకాని పనంటూ ఉండదు. ఆకాశంలోని నక్షత్రాలను జల్లెడబడుతుంది. భూమి మీది నదీ నదనాలను ఎత్తిపోస్తుంది. పట్టెడు అన్నం పెట్టాలన్నా, పుట్టెడు దుఃఖంలో ఓదార్చాలన్నా ఆడపిల్లకే శరణ్యం. అలాంటి ఆడపిల్లను ఈ కాలంలో కూడా వద్దనుకునే ప్రబుద్ధులున్నారు. మొగ్గ దశలోనే తుంచేసే మహాపాపాత్ములు ఉన్నారు. ఆ బాధ వర్ణాతీతం. దానికి అక్షర రూపమే ఈ పాపాయి కన్నీటి పాట. చిట్టి తల్లి ఉత్తరం. అమ్మా, నేనిప్పుడు స్వర్గంలో ఉన్నాను. దేవుడి ఒళ్ళో పడుకునున్నాను. గుండెల్లో గుణపాళ్లతో గుచ్చిన బాధ నన్నింకా వదల్లేదు. తట్టుకోలేక ఏడుస్తున్నానమ్మా. నాతో పాటు పాపం దేవుడు కూడా ఏడుస్తున్నాడు. అందాల పాపాయిగా నీ కడుపున పుట్టాలనుకున్నాను. కానీ జరిగిందేంటో నాకిప్పటికీ తెలియట్లేదు. నీ కడుపున నేను ఎప్పుడు పడింది నాకు తెలీదు. కానీ నేను నీ కడుపులో ఉన్నానన్న సంగతి తెలిసి ఎంతగా మురిసిపోయానో. నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. చీకటి అయినా నా బుల్లి కాళ్ళు చేతులు ఆ చీకటిలో కదలడం నా చిన్ని కళ్ళతో నేను చూశానమ్మా. అందంగా బాగున్నాననిపించింది. ఇంకెంతకాలం? కొద్ది కాలమే ఈ చీకటి. తరువాత కొండంత వెలుతురుల్లో నీ చేతుల్లో ఉంటాననుకున్నాను. అందాక నిద్ర లేదంటే నీ గురించిన ఆలోచనలతో రోజుల్ని గడిపేద్దామనుకున్నాను. ఎందుకో తెలియదమ్మా, నీ కడుపున పడిన దగ్గర నుంచి నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అందుకే నువ్వు ఏడిస్తే నేనేడ్చాను. పెద్దగా కేకలేస్తూ నీ కడుపున నువ్వు పిడికిళ్లతో కొట్టుకుంటూ ఉంటే బాధపడ్డాను. గుర్తుందా అమ్మా? ఆ రాత్రంతా నాకు బాగా గుర్తుంది. నాన్న నీ మీద అంతెత్తున విరుచుకుపడ్డాడు, అరిచాడు. అయితే మర్నాటికి మామూలు అవుతారని, మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండవని నేను అనుకున్నాను. కానీ కాలేదే. మర్నాడు కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. నిన్ను నేను బాధ పెడుతున్నానా అని నాకు అనిపించింది. ఎందుకు నువ్వు నాన్న పోట్లాడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఆ మధ్యాహ్నం జరిగిందది. వెచ్చగా హాయిగా నీ కడుపులో ఉన్న నా దగ్గరికి రాక్షసు వచ్చిందమ్మా. దాన్ని చూస్తూనే భయపడ్డాను, గట్టిగా అరిచాను. అయితే నా గొంతు నాకే వినిపించలేదు. నీకేం వినిపిస్తుంది? వినిపించలేదు కాబట్టే నన్ను నువ్వు పట్టించుకొని ఉండవు. లేకపోతే ఎందుకు పట్టించుకోవు? రాక్షసి గుణపాళ్లతో నన్ను గుచ్చుతుంటే
ఎంతగా ఏడ్చానో తెలుసా అమ్మా. అమ్మా అమ్మా నన్ను కాపాడమ్మా అంటూ నేనెంతగా పిలిచానో. పిలిచి అలసిపోయానమ్మా. స్పృహ పోయినట్టయిపోయాను. రాక్షసి చేతికి చిక్కిపోయాను. ముందా రాక్షసి నా చేతుల్ని మింగేసింది, తర్వాత నా కాళ్ళని మింగేసింది. నేను చచ్చిపోతున్నానని నాకు తెలిసిపోయింది. నువ్వెలా ఉంటావో నాకు తెలీదు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నది నాకు తెలియదు. కానీ నీ కన్నీళ్లు తుడవాలని, నువ్వు నవ్వితే చూడాలని ఎంతగా ఆశపడ్డానో. నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. నీ కూతురుగా పుట్టాలనుకున్నాను, నీ పొలికలతోనే పుట్టాలనుకున్నాను. కానీ కాలేదు, కడతేరిపోయాను. నేను మరణించిన మరుక్షణం నన్ను దేవతలు అందుకున్నారు, పొత్తిళ్లలో పొదువుకున్నారు. ఇప్పుడు శారీరకంగా బాధ లేదు, కానీ మానసికంగా కుంగిపోతున్నానమ్మా. ఏడుస్తూ ఉంటే నేను ఇదిగో దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చారు. అతను ఒళ్ళో పడుకోబెట్టారు. దేవుడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు. తను నా తండ్రిని అన్నాడు. నీకేం భయం లేదని, భయపడొద్దు అని అన్నాడు. నా కన్నీళ్లు తుడిచాడు. హాయని పెంచింది. అప్పుడు అడిగాను, మా అమ్మ కడుపులో నన్ను మింగేసింది ఆ రాక్షసి, తన పేరేమిటి అని అన్నాను. అబార్షన్ అన్నాడు దేవుడు. అయిందేదో అయిపోయింది, చచ్చిపోయాను. అయినా నీకెందుకు ఈ ఉత్తరం అంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎప్పటికైనా నీ కూతురుగానే పుట్టాలనుంది, అందుకు రాస్తున్నాను. జాగ్రత్తమ్మా. పదే పదే అబార్షన్ రాక్షసి నీ కడుపులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు, పాపం చచ్చిపోతావు. రాకుండా చూసుకో. నాన్నకు కూడా చెప్పు నేను జాగ్రత్తగా చూసుకోమని, ఏమీ అనొద్దని. ఉంటానమ్మా. నీకు పుట్టాలని పుట్టలేకపోయినా నీ చిట్టి తల్లి. మీరింతవరకు చిట్టి తల్లి ఉత్తరం కథానిక విన్నారు. రచన శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ. పఠనం సునయన. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.